హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెట్ కింద తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి గోల్డ్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మనకి మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాయి. నేను రికార్డ్ చేసినప్పటికి టైం వచ్చినప్పటికి 9 అయితే అవుతుంది. అండ్ ఈరోజే కాబట్టి స్టార్టింగ్ మార్నింగ్ నేను చూసిన సేల్స్ ఇప్పుడు కొన్న సేల్స్కి అసలు ఈ సేల్స్ అసలు వర్తా కాదు, అసలు సంబంధం ఉందా లేదా కూడా ఈ వీడియోలో చెప్తాను. మరి ఇంకెందుకు కలిసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేల్స్ వర్తా కాదా అంటే కనుక 100% షూర్ చెప్తున్నాను, ఈ సేల్స్ అసలు అనవసరం అనే చెప్తా. అసలు ఈ ప్రసాద్ అన్న కానీ ఎవరైనా కానీ వచ్చి నేను ప్రైమ్ డే సేల్స్ నన్ను రివీల్ చేయమన్నారని చెప్పేసి ఒక డప్పు కొట్టి ఒక ప్రమోషన్ వీడియో అయితే చేశాడు. ఆ ప్రమోషన్ వీడియోలో మహా అయితే ఒక 6-7 మొబైల్ చెప్పాడు. అన్నిట్లో కూడా 3-4 మొబైల్ వేస్టే. ఆ ఆఫర్స్ లోనికి వెళ్ళి చూస్తే కనుక అనవసరమైన ఆఫర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ క్లారిటీగా ఎవరు చెప్పట్లా అసలు ఈ సేల్స్ వర్తా కాదా అనేది. ఈ ప్రైమ్ డే సేల్స్ అండ్ ఈ గోల్డ్ సేల్స్ ఏదైతే ఉన్నాయో అది అసలు 100% షూర్ అనవసరం. వీళ్ళు బ్యానర్లో 100% అజ్యూర్ సేల్స్ అని చెప్పేసి కొన్ని మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. అవి కూడా కనీసం లోనికి వెళ్ళి చూస్తే ఏం లేదు, పైన బ్యానర్లో మాత్రం ఉన్నాయి. లోనికి వెళ్ళి చూస్తే డొల్లా. ఏమనంటే బ్యాంక్ కార్డ్స్ అంటారు, ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్లు అంటారు. అంతగా మించి మీకు ఇన్నిట్లో ఒక కూపన్ కోడ్లు కానీ కూపన్స్ ఇస్తారు. ఇదివరకు సేల్స్ అంటే కూపన్స్ ఉండేవి అండ్ 100%గా మీకు ఒక 20% 10% ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత దాని మీద ఇంకొక 1000 or 2000 బ్యాంక్ కార్డ్స్ ఉండేవి. అప్పుడు కొద్దిగా వర్త్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ తగ్గితే తర్వాత తగ్గుతాయి కాబట్టి. ఇప్పుడు అలా కాదు, మనకి నార్మల్ టైంలో ఉన్న సేల్స్ కన్నా ఇప్పుడు సేల్స్ వచ్చినప్పటికి ప్రైజెస్ పెంచేసి మళ్ళీ దానిలో మనకి డిస్కౌంట్లు ఇచ్చేసి ఏదో ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి నామకరణానికి ఈ సేల్స్ అనమాట. ఎవరికి తెలియ ఇట్లా చాలామంది నాకైతే నిన్న రీల్స్ కూడా షేర్ చేశారు. 40% ఆఫ్ ఆన్ మొబైల్స్ అంటున్నారు, ఇదే అంటున్నారు, నిజమేనా అని. అసలు ఈ సేల్స్ అనేది అనవసరం, ముందే చెప్తున్నా. అండ్ ఈ సేల్లో నేను ఇప్పుడు అర్జెంటుగా కావాలి, నా దగ్గర బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ నేను నా ఫోన్ ఇచ్చేసుకుంటా అనేవాడికి మాత్రం ఈ సేల్ ఉపయోగపడుతుంది. అండ్ బ్యాంక్ కార్డ్స్ నా దగ్గర ప్రతి బ్యాంక్ కార్డ్ మీరు పెట్టుకుంటేనే ఈ సేల్ని మీరు ఉపయోగించుకోగలరు, లేకపోతే ఈ సేల్స్ అనేది మీకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్గా 20,000 15,000 పెట్టి ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు, మొబైల్స్ కొనాలనుకుంటారు. వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ ఎక్కడ నుంచి వస్తాయి? ప్రతి డిస్కౌంట్లో మీరు చూసుకున్నట్టయితే ప్రతి కార్డు ఐసిఐసిఐ అని కాదు, యాక్సిస్ అని కాదు, పోనీ ఏదైనా ఒక బ్యాంకు, ఒక ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ ఇలా ఒక 2 బ్యాంక్స్ తీసుకొచ్చి ఈ 2 బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఆఫర్స్ ఉంటాయని చెప్తే కనుక బాగుంటుంది. ఒక దానిలోనే ఒక డీల్కి వచ్చినప్పటికి యాక్సిస్ కార్డ్ ఉంటుంది, ఇంకోటికి వచ్చినప్పుడు ఐసిఐసిఐ ఉంటుంది, ఇంకోటికి వచ్చినప్పటికి ఏంటిది 1 కార్డ్ ఉంటుంది, ఒకటి వచ్చినప్పటికి ఫ్లిప్కార్ట్ పే లెటర్, అమెజాన్ పే ఐసిఐసిఐ. ఏంటి అసలు అనవసరమైన సేల్స్ నన్ను అడిగితే. దీనికి మన టెక్ యూట్యూబర్స్ అయితే చాలా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇదైతే చాలా అసలు అనవసరం చెప్తున్నా. ఈ ప్రసాద్ టెక్ కిందలుగానే కాదు, ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే సేల్స్ వచ్చినాయి చూడండి. అసలు సేల్స్లో చూస్తే లోన్కి వెళ్ళి చూస్తే ఏం లేదు, డొల్లా తప్పితే. ఇదిగోండి నేను ఆల్రెడీ లిస్ట్ రాశాను, ఒక పేజ్ లిస్ట్ రాశాను దీనిలో. అండ్ దీనిలో నేను చూసుకొని నేను ఎక్స్పీరియన్స్ చేశాను, లోనికి వెళ్ళి చూసా. అసలు ఈ పైన బ్యానర్లో కనపడేది కాదు, లోనికి వెళ్ళి అసలు ఎంతవరకు వస్తున్నాయని చూస్తే ఇంత కూడా లేదు. అండ్ ఈ సేల్స్లోనే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అనమాట. ఆ లూప్ హోల్స్ కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. లూప్ హోల్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇప్పుడు ఇచ్చారు, ఓకే. ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ నా దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర పోయింది, నేను అమ్మేసుకుందాం అనుకున్నాను, ఇచ్చేస్తాను, దాని ఏం లేదు. కాకపోతే బిఫోర్ సేల్స్ నేను ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ సేమ్ మొబైల్ చెప్తున్నాను కదా, Redmi 9 మా ఊళ్ళ దగ్గర ఉంది. Redmi 9 బిఫోర్ సేల్స్ నేను ఎక్స్చేంజ్ పెడతామని చూసా. అందిట్లో నాకు 4,500 కట్టింది అదే ఫ్లిప్కార్ట్. ఇప్పుడు అదే ఫ్లిప్కార్ట్ 2,500 కట్టి ఎక్స్ట్రా 2,000 ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మళ్ళీ 4,500 ఇచ్చారు. అంటే ఇప్పుడు మామూలుగా నాకు ఆ టైంలోనే ఏవి కాకుండా 4,500 కట్టారు. ఏ బ్యాంక్ కార్డు లేకుండా 4,500 కట్టిన తర్వాత బ్యాంక్ కార్డు ఒకవేళ యూజ్ చేసుకుంటే ఒక 5,500 5,600 అదే 500 ఆ టైప్లో ఇచ్చారనమాట. ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ కింద 1,000 రూపీస్ ఇచ్చారు, అది బిఫోర్ సేల్స్. ఇప్పుడు సేమ్ అదే మొబైల్కి నేను చూస్తే 4,500 కట్టారు, అది కూడా ఇంక్లూడింగ్ 2,000 ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫ్ అంట. జస్ట్ నేను చెక్ చేసి ఒక 15 days 10 days కూడా అవ్వదు, ఈలోపే మొబైల్ యొక్క ప్రైజింగ్ తగ్గించేశారు. అంతెందుకు ఈ మధ్య కొన్న రియల్మీ ఇది పోకో X6 5G, ఇది రీసెంట్గా నేను కొన్నా. అండ్ ఈ సేల్స్లో కూడా రీసెంట్గా హైయెస్ట్ డ్రాప్ ఆఫ్ ది సేల్ అని చెప్పేసి 17,000కి వచ్చిందని చెప్పేసి మన ప్రసాద్ చెప్పారు, చాలామంది చెప్పాడు. అండ్ ఇదే మొబైల్ నేను ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటే 5,000 కట్టాడు. ఏంటి 5,000? 20,000 ఫోన్ 5,000 కట్టారు వితౌట్. ఈ సేల్స్కి ముందు దాకా అసలు ఈ ఫోన్ని నేను ఎక్స్చేంజ్ ఆఫర్లో నేను చూడలేదు. ఫస్ట్ టైం ఎక్స్చేంజ్ కింద తీసుకొచ్చారు. ఏదైనా ఫస్ట్ టైం ఎక్స్చేంజ్ తీసుకొచ్చినప్పుడు 50% ఆఫ్ కింద పెడతారనమాట. మినిమం 50% ఆఫ్ ద మొబైల్ ప్రైస్ పెడతారు. నేను రియల్మీ X7 ఇంతవరకు యూజ్ చేశాను. 3 years తర్వాత నేను ఎక్స్చేంజ్ చేస్తే నాకు 7,500 కట్టారు. 3 years ఓల్డ్ మొబైల్కి 7,500 కట్టి 1.5 year తర్వాత కనీసం 1.5 ఏంటి 6 months కూడా అవ్వదు,
6 months లోపే మీకు ఇది 5,000కి వచ్చింది. ఏంటిది 20,000 ఫోన్, సేమ్ ప్రైస్ సెగ్మెంట్. అది 20,000, అది అప్పుడు 7,500 8,000 కట్టిన వాళ్ళు ఇప్పుడు ఇది 5,000 కడుతున్నారు. చూసుకోండి మరి ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్లో లూప్ హోల్. ఇది మాత్రం చాలా పెద్ద లూప్ హోల్ అనమాట, చాలామంది దీనిలో మోసపోతారు. అండ్ నెక్స్ట్ లూప్ హోల్ వచ్చినప్పటికి ఎక్స్చేంజ్ ఇది కార్డ్ ఆఫర్స్. ఈ కార్డ్ ఆఫర్స్ మీరు చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ నేను చెప్తున్నా. ఇప్పుడు కార్డ్ ఆఫర్ అన్నారు, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్నారు, ఓకే. బయట మనకి 25,000ది 3,000 తగ్గిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. 3,000 తగ్గించినప్పుడు లోన్కి వెళ్ళి కార్డులో చూస్తే 2,000 తగ్గిస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు చెప్తున్నాం కదా, లోన్కి వెళ్ళి చూస్తే కనుక 3,000 బ్యాంక్ కార్డ్ అన్న వాళ్ళు 2,000 బ్యాంక్ కార్డ్ ఇస్తున్నారు. ఇంకో 1,000 రూపీస్ ఏమవుతుందో నాకేం అర్థం కావట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నా, నథింగ్ ఫోన్ నుంచి నథింగ్ ఫోన్ 2A ఉంది. నథింగ్ ఫోన్ 2A మనకి 20,000 అని చెప్పేసి బ్యానర్లో వేసేసారు, మొత్తం ఇచ్చేసారు. 20,000 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పేసి కూడా చాలామంది అన్నారు. ఏంటి, సేల్స్కి ముందు వీడియో పెట్టిన వాళ్ళు వీళ్ళంతా, సేల్స్ లైవ్లోకి రాకముందు వీడియో పెట్టినారు. బట్ ఇప్పుడు వెళ్ళి చూస్తే కనుక 24,000 పెట్టారు ఫోన్ని, 2,000 తగ్గించి 22,000 అయితే పెట్టారనమాట. వీళ్ళు మొన్న బ్లూ వేరియంట్ కూడా తీసుకొచ్చారు, అప్పుడు 20,000కి అమ్మారు. సేమ్ అదే టైప్లో అయినా అమ్ముతున్నారేమో అని చెప్పేసి బ్లూ కలర్కి కూడా చూసా. బ్లూ కలర్కి కూడా వీళ్ళు 22,000కి మాత్రమే అమ్ముతున్నారు. 20,000కి మీకు ఎక్కడ నథింగ్ ఫోన్ 2A రావట్లేదు. ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఒకవేళ నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకొస్తే కనుక నేను చెప్తున్నా కదా, ఫర్ షూర్ ఒక 1/2 hour to 1 hour మాత్రం మీకు ఈ మొబైల్ ఉంటుంది. మీరు డబ్బులు తెచ్చుకునే లోపు ఈ సేల్ మొత్తం ఎగిరిపోద్ది. చెప్తున్నా కదా, కన్ఫామ్గా నేను చెప్తున్నా. అండ్ ఈ గోల్డ్ సేల్స్ అనేది 5 days అన్నారు. 5 daysలో మీకు ఫస్ట్ డేనే సరిగ్గా సేల్స్ ఇవ్వని వాళ్ళు 5 days దాకా మీకు సేల్స్ ఇస్తారా లేదా అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాబాయ్, జై హింద్.